ఎర్నాకుళం శివ టెంపుల్‌లో ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఎర్నాకుళం శివ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఈ టెంపుల్‌కి 2 ఎంట్రన్సెస్ అయితే ఉంటాయి. ఇదొక ఎంట్రన్స్. ఈ ఒక్క శివ టెంపులే కాదు, ఎర్నాకుళంలో శివ టెంపుల్స్‌లో అన్నీ కూడా ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా! అండ్ ఇది వేరే ఎర్నాకుళం శివ పెద్ద టెంపుల్ అనమాట. ఈ టెంపుల్‌లో ఎలిఫెంట్స్ అయితే పూజ అంటే దేవుడు ఊరేగింపు అయిపోయిన తర్వాత ఎలిఫెంట్స్‌ని బయటకు తీసుకొచ్చి కట్టేస్తారు కదా! సో, ఎలిఫెంట్స్ అన్నీ బయటకైతే వెళ్ళిపోతున్నాయి. నాకిక్కడ టెంపుల్స్‌లో ఫెస్టివల్స్ జరిగేటప్పుడు ఎన్ని ఎలిఫెంట్స్ వస్తాయో వాటి మీద దేవుడిని ఊరేగిస్తారు కదా! చాలా అనిపిస్తుంది. అది చూడడానికి మాత్రం వెళ్ళాలి అని అయితే అనుకుంటాను కంపల్సరీగా. దేవుడికి నైవేద్యం సమర్పించిన టైం అనమాట. సో, లోపలికి వెళ్ళే దేవుడి టెంపుల్ అయితే క్లోజ్ అయింది. సో, నెక్స్ట్ ఇక్కడైతే క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే అవుతున్నాయన్నమాట. సో ఎవ్రీడే ఈవినింగ్ ప్రోగ్రామ్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి టెంపుల్ లోపల. అండ్ బయట కూడా మనకి వేరే ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వేరే వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారా, స్టేజ్ మీదకి రాగానే అక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు గురువులందరికీ నమస్కరించి అప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా బాగా అయితే చేశారనమాట. చాలా బాగుంది ఈ పర్ఫార్మెన్స్ కూడా. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సపరేట్గా ఛార్జెస్ అయితే తీసుకుంటారు. ఇవి మనం స్వయం పాకం అంటాం కదా, ఆ విధంగా ఉంటుంది. అండ్ టెంపుల్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత అయితే మనకి గజస్తంభం పైన కనిపిస్తుంది కదా, సో దాన్ని కిందకి దించేస్తారు ఫెస్టివల్ మొత్తం అయిపోయిన లాస్ట్ రోజున. ఒక 1 వీక్ ఫెస్టివల్ అయితే జరుగుతుందన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ ప్రోగ్రామ్స్ కూడా బయట టెంపుల్లో కాకుండా బయట కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ అయితే పెట్టారనమాట. నాకైతే ఇలా దగ్గర నుంచి చూస్తున్నప్పుడు చాలా బాగా అయితే అనిపించింది. అండ్ ఆ ఏనుగు కూడా ఇద్దరు కంట్రోల్ చేస్తున్నారు దాన్ని. సో వాళ్ళు చెప్పినట్టుగా ఎటు నడవమంటే అటు నడుస్తుంది. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్లా పెట్టారు. అండ్ ఇది టెంపుల్కి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో చాలా ఎక్కువగా క్రౌడ్ అయితే ఉంది. చుట్టూ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇటే కాబట్టి క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. స్టాల్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇక్కడ టీ అండ్ బన్ కూడా అమ్ముతున్నారు. టెంపుల్కి పక్కనే కొంచెం గ్రౌండ్ స్టేడియం అలా ఉంది. సో అక్కడైతే ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ స్టాల్స్ అవి కూడా పిల్లలు ఆడుకునేవి అవి ఉన్నాయి. అండ్ కొన్ని అయితే 30 రూపీస్ ఆల్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. సో చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. మంచిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కనే గ్రౌండ్స్లో అయితే ఇట్లా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై పేజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.